మనకి మానేపల్లి హిల్స్ అనేది మనకి పూలతో అలంకరించారు. చూడడానికి అయితే చాలా బాగుంది. శ్రీవారి పాదాలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. సో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ చూసారు కదా, ఇది స్వర్ణగిరి దేవస్థానం అనేది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. సో మనకి తెలంగాణలో పెద్ద ఆలయం అన్నమాట, పెద్ద వెంకటేశ్వర ఆలయం అన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది చూడడానికి. గోపురం చుట్టూ ఇలా శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి కోనేరు అయితే కనిపిస్తుంది అనమాట. చాలా పెద్దగా అద్భుతంగా అయితే కట్టారు. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్లే మనకి మెట్లు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇలా మనకి శంకు చక్రాలు అనేవి చాలా పెద్దగా మనకి నిర్మించారనమాట. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే, మనం మానేపల్లి హిల్స్లో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంకి అయితే వెళ్తున్నామండి. ఇది కొత్తగా ఓపెన్ అయింది. అంటే ఈ ఇయర్ 2024 మార్చి 6న చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా అయితే ప్రాణప్రతిష్ఠ జరిగిందనమాట. ఈ ఆలయం వచ్చేసి మనకి వరంగల్ హైవే, హైదరాబాద్ వరంగల్ మెయిన్ హైవేకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. యాదాద్రికి అయితే 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో మనకి ఉప్పల్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే 39 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మేము మార్చి 9న అయితే వెళ్ళామన్నమాట. 4 డేస్ తర్వాత వెళ్ళాము. సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఇలా ఉంది. చాలా బాగుందన్నమాట. లోపలికి వెళ్తే ఇలా ఉందన్నమాట. మనకి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. మనకి రైట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బైక్ పార్కింగ్ ఉందన్నమాట. పార్కింగ్ 2 ఏరియాస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ అనమాట ఇది. సో ఇంకా ఇది కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు, ఇంకా చాలా ఉందన్నమాట. ఫస్ట్ మనం వెళ్ళగానే కనపడేది బ్రహ్మరథం కనిపిస్తుంది అనమాట. దాని చుట్టూ ఇలా ఒక క్లాసిక్ వాటర్ ఫౌంటైన్ ఇలా కనిపిస్తుంది. సో చూడడానికైతే చాలా బాగుంది వ్యూ అనేది ఇలా. సో అలాగే సైడ్న ఇలా వాటర్ ఫెసిలిటీ మనకు ఉందన్నమాట. వాష్ చేసుకొని మనకి టెంపుల్లోకి వెళ్ళడానికి ఇలా వాటర్ అయితే సైడ్న ఉంది. సో ఇది తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర దేవస్థానం అన్నమాట. సో కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంది. సో అలాగే టెంపుల్ సైడ్న ఇలా మనకి శంకు చక్రాలు అనేది చాలా పెద్దగా మనకి నిర్మించారనమాట. చూడడానికైతే చాలా బాగుందన్నమాట వ్యూ అనేది. అలాగే మనం టెంపుల్ లోనికి వెళ్ళేటప్పుడు తిరుమలలో ఉన్నట్లే శ్రీవారి పాదాలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. సో చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ శ్రీవారి పాదాలను దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ లోనికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి మానేపల్లి హిల్స్ అనేది మనకి పూలతో అలంకరించారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ మనం వెళ్ళగానే ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్లే మనకి మెట్లు అయితే కనిపిస్తాయన్నమాట. ఈ మెట్లు వచ్చేసి 108 మెట్లు అయితే ఉన్నాయట. సో మనకి సేమ్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే కనిపిస్తుంది. సో ఒకవేళ మెట్లు ఎక్కని వారి కోసం అయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఈ దారి గుండా అయితే మనకి డైరెక్ట్ ఆలయంలోకి తీసుకెళ్తారంట. అలాగే మనం మెట్లు ద్వారా వెళ్తుంటే మధ్య మధ్యలో ఇలా మనకు పాలరాతి విగ్రహాలు అయితే కనిపిస్తాయన్నమాట. చూడడానికి చాలా బాగున్నాయి. నేమ్స్ కూడా మెన్షన్ చేయలేదు ఇంకా. ఇలా మెట్లు ఎక్కగానే రైట్ సైడ్న మనకి శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో మనం ఇలా చూస్తే మనకి పెద్ద మండపం, 100 అడుగుల మండపం అయితే. సో 100 అడుగుల మండపంలో 27 అడుగుల హనుమాన్ విగ్రహం అయితే మనకైతే దర్శనం ఇస్తున్నారు. చూడడానికి చాలా బాగుందన్నమాట. చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా, వ్యూ అయితే ఇలా ఉంది. పైకి మనం మెట్లు ఎక్కగానే వెళ్ళగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో
సో ఇక్కడైతే చాలా ట్రీస్ అనమాట, బోన్సాయి ట్రీస్ అయితే చాలా ఉండిలలో పెట్టారనమాట. ఈ చాలా ఇయర్స్ ఉన్న చెట్టు కూడా చిన్న చిన్నగా ఉంటాయి బోన్సాయి ట్రీ అంటే. అలాగే ఈ రథం చూసారు కదా, హనుమాన్ కింద ఉండే రథం అనమాట, చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ నిర్మాణం మొత్తం మనకి ద్రవిడియన్ స్టైల్ నిర్మాణంలో ఉందన్నమాట. సో మనకి ఈ టెంపుల్ వచ్చేసి 9 years బ్యాకే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో అలాగే రథం మధ్యలో మనకి ఇలా హనుమాన్ అయితే దర్శనం ఇస్తున్నాడు. సో అలాగే మనకి ఈ రథం పక్కన ఒక పెద్ద గంట అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి మండపంకి ఉన్న స్తంభాలకైతే మనకి రామాయణంలో ఉన్న హనుమంతుడు రామలక్ష్మణ్ని ఎత్తుకున్నట్లు, ఇలా అలాగే మనకి సీతాదేవిని హనుమంతుడు వేడుకున్నట్లు, ఇలా చాలా చాలా మనకి రామాయణంలో ఉన్నవి అన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట ఇందులో. సో ఇది వచ్చేసి మనకి కోనేరు అనమాట. ఇది శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి కోనేరు అయితే కనిపిస్తుంది అనమాట. చాలా పెద్దగా అద్భుతంగా అయితే కట్టారు. సో చూడడానికి చాలా బాగుంది. సో 4 ముఖద్వారాల్లో 4 వైపుల మెట్లతో ఈ కోనేరు అయితే చాలా బాగుంది. ఈ కోనేరు మధ్యలో అనంత పద్మనాభ స్వామి కూడా మనకి దర్శనం ఇస్తారు. చూసారు కదా, మన కోనేరు మధ్యలో మనకు అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే దర్శనం ఇస్తారనమాట. చూడండి చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. కోనేరు మొత్తం అయితే ఇలా ఉంది, చాలా పెద్దగా, చూడడానికైతే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట. కోనేరు మధ్యలో అనంతనాభ పద్మస్వామి చుట్టూ 4 వైపులా 4 ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి విగ్రహ దేవతలు అయితే కనిపిస్తున్నారనమాట. మన కోనేరు నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. పైనుంచి ఇలా డైరెక్ట్గా మనకి వ్యూ చాలా బాగుందన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా మొత్తం అవ్వలేదు, చాలా వరకు పార్కింగ్ ప్లేస్ అవన్నీ చేస్తున్నారు. చూసారు కదా, చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇది శ్రీవారి ధ్వజస్తంభం అన్నమాట. సో చూసారు కదా, ఇది స్వర్ణగిరి దేవస్థానం అనేది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. ఆల్రెడీ 4 days మనకి ఓపెన్ అయ్యి 4 days అయింది కాబట్టి చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మనకి వినాయకుడు, చాలా దేవతలు అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ చూడండి మనకి విష్ణువు అయితే ఇలా కనిపిస్తారనమాట. సో ఇది లోపలికైతే వెళ్తున్నాం అన్నమాట. సో స్వర్ణగిరి దేవస్థానం అనేది పూలతో చాలా బాగా అలంకరించారు ఎంట్రన్స్లో. సో లోపలైతే ఇలా ఉంది. ఇదైతే మెయిన్ టెంపుల్ అన్నమాట మనకి లోపల. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామితో పాటు వినాయకుడు, అలాగే పద్మావతి దేవి, గోదాదేవి, శ్రీకృష్ణుడు, అనంత పద్మనాభ స్వామి వారు, అలాగే మనకి స్వామివారికి పరమ భక్తుడైన రామానుజాచార్యుల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట.
సో ఈ ఆలయం అనేది మరో తిరుపతి లాగానే కనిపిస్తుంది. సో మన తెలంగాణలో పెద్ద ఆలయం అన్నమాట, పెద్ద వెంకటేశ్వర ఆలయం అన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది చూడడానికి. గోపురం చుట్టూ ఇలా సో ఈ తెలంగాణలో అతిపెద్ద ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. సో కంపల్సరీ వెళ్ళండి. కొన్నిటికైతే ఇలా క్లాతులు అయితే కనిపిస్తున్నాయి, ఓపెన్ చేయలేదన్నమాట. సో గుడి నిర్మాణం అయితే చాలా బాగుందండి, చూడడానికైతే చాలా బాగుంది. సో ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. అక్కడ మనకి లోపల శ్రీవారు మనకు దర్శనం ఇస్తారు. సో గుడి లోపల అయితే ఇలా చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి లోపల మనకి అద్దాల దర్పణం అయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనకు బయట సైడ్ లాకర్స్ కూడా ఓపెన్ అవ్వలేదన్నమాట. లాకర్స్ సెక్షన్ అన్నమాట ఇదంతా. ఇది వచ్చేసి అన్నదాన సత్రం అన్నమాట. రూమ్స్ కానీ అన్నదానము డైలీ నిత్య అన్నదానం అయితే కంపల్సరీ అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు మార్చి 9th కాబట్టి 12th నుంచి స్టార్ట్ అన్నమాట. మార్చి 12th నుంచి స్టార్ట్ అని చెప్పారు. నిత్య అన్నదానం మార్చి 12th నుంచి స్టార్ట్ చేస్తామైతే చెప్పారనమాట. సో ఇది చూసారా, మనకి శ్రీవారి రథం అన్నమాట. చాలా పెద్దగా అందంగా అయితే కనిపిస్తుంది. ఇది చెక్కతో చేశారనమాట. సో మనకి తెలంగాణలో ఈ అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండడం అనేది మనకు అదృష్టం అని చెప్పొచ్చు. సో మనకి తిరుమల లాగానే తిరుమలలో జరిగే పూజలన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు కాబట్టి సో ఇటువంటి దేవాలయం ఉండడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. సో ఇదండి వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.